కానీ అవకాశం ఉంది కదా మమ్మీ, ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపించుకుంటాను. తినడం తప్ప నీకేది రాదు అన్నారు కదా, నాకేమైనా వచ్చేమో, ఒకసారి నన్ను తెలుసుకొనివ్వండి. ఏదేమైనా నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. నాకు నచ్చిందిరా. యాండి అవును సుమలత, మీరు వాడిని పిజ్జా కార్నర్లో పనిచేస్తున్నాడు అనగానే నాకు కోపం వచ్చేసింది. కానీ కట్టుకునే భార్యకి మూర పూలు తీసుకురావాలంటే నాన్ననో అన్నయ్యనో అడగాలి. అలా కాదు అనుకుంటే వాళ్ళు చూపించిన ఏదో ఒక వ్యాపారంలో పనిచేసుకోవాలి. ఈ రెండిటికి పెద్ద తేడా ఏముంటుంది? వాడికంటూ సపరేట్గా ఏముంది? ఇప్పటి వరకు తిండి గురించి ఆలోచించేవాడు ఈ రోజు వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ రోజు సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఏదో ఒక చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్లే కదా. వాళ్ళెవరో ఎందుకు, మనం కూడా అంతే కదా. ఈ రోజు మీ అందరి కంట్లో ఒక డెలివరీ బాయ్గా కనిపిస్తున్న వీడు రేపు గొప్పవాళ్లే కనిపించొచ్చు. వాడి భవిష్యత్తుకి మనల్ని దారి చూపించమని అడగట్లేదు. వాడి భవిష్యత్తు కోసం వాడే దారులు వేసుకుంటున్నాడు. వాడిని డిస్కరేజ్ చేయకండి. నువ్వైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నానా. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు వాణ్ణి మెచ్చుకున్నా నాకైతే ఇది నచ్చలేదు. దీని అంతటికీ కారణం నువ్వే. వాడేదో సాధించేస్తాడు అనుకుంటున్నాడు, దాన్ని నువ్వు ఎగదోస్తున్నావు. ఏదో ఒకరోజు వాడి వల్ల ఏది కాదని తెలుస్తుంది. ఆ రోజు రోడ్డు మీద నించుంటాడు, అప్పుడు చెప్తా నీ సంగతే. ఇప్పుడే వస్తాను. రా 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 రా. అయ్యో, ఇక్కడ 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 సంతకం పెట్టు, ఇక్కడ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? కానీ రేపటికల్లా అప్లై చేస్తాను, ఎల్లుండి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. తర్వాత నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. పెట్టమ్మా. థ్యాంక్ యూ పల్లవి. ఇక నీ పని అయిపోయినట్టే. వస్తాను. ఏంటమ్మా వాడు పని అయిపోయినట్టే అంటున్నాడు? వాడో పిచ్చిమాలో కోరా, సంతకం పెట్టించలేం అనుకున్నాడు, పెట్టింది. పెట్టడంతో పని అయిపోయింది అనుకుంటున్నాడు. వాడికేం చెప్పాలో అర్థం కాక అలా మాట్లాడుతున్నాడు. లాయర్ గారు, మీరు చెప్పినట్టే డివోర్స్ పేపర్స్ మీద నా వైఫ్తో సంతకం పెట్టి చేశాను. ఇదిగోండి, చూడండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ రోజు మీరు కోర్టులో సబ్మిట్ చేయండి, రేపటికల్లా విడాకులు వచ్చేయాలి. అదేంటయ్యా, అంత ఫాస్ట్గా అంటే ఎలా కుదురుతుంది? అదేంటండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరం సంతకాలు పెట్టాం కదా. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయా, టైం పడుతుంది. నేను వెయిట్ చేయలేను సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, సాధ్యమైనంత త్వరగా విడాకులు వచ్చేయాలి. ఒకసారి పేపర్ చెక్ చేసుకోండి, ఇప్పుడే బయలుదేరి కోర్టులో సబ్మిట్ చేసేయండి. మీ వాడు చాలా తొందరగా ఉన్నాడు. అవునండి, దరిద్రం నుంచి బయటపడ్డానికి ఎప్పుడెప్పుడు బయటపడతామని ఎదురు చూస్తున్నాడు. వాడే కాదు, నేను కూడా. మొత్తానికి ఆ అమ్మాయిని బాగానే బురిడి కొట్టించి సంతకాలు పెట్టించారనమాట. మరి బురిడి కొట్టించడంలో నన్ను మించిన వాడు లేడు సార్.
సంతకాలు నిజంగానే పెట్టించారా? ఏం మాట్లాడుతున్నారండి? పేపర్స్ మీ చేతిలోనే ఉన్నాయి కదా, తెలియట్లేదా? తెలియట్లేదమ్మా. ఇక్కడ మీ వాడి సంతకం ఉంది కానీ ఆ అమ్మాయి సంతకం లేదు. సంతకం లేకపోవడం ఏంటండి? ఇటువంటి నానా, దాని సంతకం ఏది? అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఆ అమ్మాయి సంతకం పెడితే సంతకం లేకుండా ఎందుకుంటుంది? లేదండి, నేను చూస్తుండగానే సంతకం పెట్టింది. అవును సార్, నేనే దగ్గరుండి సంతకం పెట్టించాను. సంతకం పెడితే మరి ఈ పేపర్స్ మీద సంతకం ఏమైంది? కాకెత్తుకుపోయిందా లేకపోతే మాయమైపోయిందా? ఇవాళ సబ్మిట్ చేయండి, రేపటికల్లా విడాకులు ఇప్పించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదన్నావు. అసలు సంతకమే పెట్టకుండా విడాకులు ఎలా వస్తాయా? మీరేదో అమ్మాయిని బురిడి కొట్టించారనుకున్నా, నాకు తెలిసి ఆ అమ్మాయి మిమ్మల్ని బురిడి కొట్టించింది.